ఎవరి లైఫ్ స్మూత్గా ఉంటుందని అనను, కానీ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే మనకి చిన్న చిన్న కష్టాలు ఎదురైనా కూడా మనం ఓవర్కమ్ చేయగలం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కొంతమందికి ఇన్హరెంట్గా నేచర్ ఉండొచ్చు, ఏ కష్టమైనా ఫేస్ చేసే యాటిట్యూడ్ ఉండొచ్చు, అందరూ ఒకలా ఉండరు కదా. సో ఇది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పెంచాలి. కష్టం తెలియకుండా పెంచాను నేను అని గొప్పగా ఫీల్ అవుతారు చాలామంది. దట్ ఈస్ నాట్ రైట్. రియాలిటీ తెలియాలి. పిల్లల పెంపకం నుంచి కూడా మనం అది వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడు రేపు పొద్దున ఒక కష్టం వచ్చినా కూడా వాళ్ళు తట్టుకుని నిలబడగలుగుతారు. సో అన్నిటికీ నిజంగా తట్టుకునేలా పేరెంట్సే పెంచాలి. అండ్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవటము, కెరియర్ టేక్ ఆఫ్ అవటము, ఒక హాస్పిటల్ పెట్టుకోవడము, ఈ సిచ్యుయేషన్లో ఉన్నాను. బట్ ఇది ఎప్పుడూ లేదు కదా, దీనికి ముందు స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్నవి ఇవి కనిపించిందే నిజం అనుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు మనం నవ్వుతూ ఒక పిక్చర్ పెట్టా అనుకోండి, అబ్బా వీళ్ళ లైఫ్లో మొత్తం హ్యాపీనెస్సే ఉంది అనుకుంటారు, ఏం కష్టాలే లేవనుకుంటారు. కానీ మనకు తెలియదు కదా, ఇప్పుడు మీకు నేను నవ్వుతూ కనిపిస్తున్నాను, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలియదు కదా. సో ఆ విక్టిమ్ మైండ్ సెట్ అనేది ఉండొద్దు అంటాను నేను. కష్టాలు ఎవరికైనా ఉండొచ్చు. నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది 3 ఏళ్ల క్రితం. అది ఓవర్కమ్ అయింది, రేపు పొద్దున వస్తుందేమో, ఏమో. అలాని లైఫ్ ఆపేయలేం కదా. అయ్యో నాకే ఎందుకు ఇలా వచ్చింది అని ఉండిపోతే ముందుకెలా వెళ్తాం? ముందుకెళ్ళలేం కదా.